ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టుకి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు సీఎం చంద్రబాబు. దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి కేంద్రం నిరాకరించడంతో సొంత నిధులతో ప్రభుత్వం ఈ నిర్మాణం చేపడుతోంది. 2023 నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 4,240 కోట్లతో 40 మిలియన్ టన్నుల కార్గో సామర్థ్యంతో ఈ పోర్టును నిర్మించనున్నారు. విశాఖ చెన్నై కారిడార్లో ఈ పోర్టు కీలకం కానుంది. ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టుకి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు సీఎం చంద్రబాబు. దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి కేంద్రం నిరాకరించడంతో సొంత నిధులతో ప్రభుత్వం ఈ నిర్మాణం చేపడుతోంది. 2023 నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 4,240 కోట్లతో 40 మిలియన్ టన్నుల కార్గో సామర్థ్యంతో ఈ పోర్టును నిర్మించనున్నారు. విశాఖ చెన్నై కారిడార్లో ఈ పోర్టు కీలకం కానుంది.